హలో అండి, నమస్తే. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చాలా ఈజీగా తయారు చేసుకుందామండి. ముందుగా నేను చికెన్ని కడిగేసి కారము పసుపు వేసుకున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాతకి నేను కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వెల్లుల్లిని ఉప్పు ఇన్ని వేసి మిక్స్ చేసుకున్నానండి. ఆ మిశ్రమాన్ని వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ని సగం వేసుకుంటున్నాను. ఫ్రై చేసుకుని సగం ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇందులోనే సాజీరా, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి, బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకుంటున్నానండి. స్టార్ ఇవన్నీ వేసుకుంటున్నానండి. బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. బిర్యానీ మసాలా ఇది రెసిపీ తర్వాతకి చూపిస్తాను, వీడియో తీసి చెప్తాను. ఇప్పుడైతే బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి. ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను. కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. మొత్తం మిక్స్ చేయండి. ఒక 10 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఎంత మంచి మిక్స్ చేసుకుంటే బిర్యానీ అంత టేస్టీగా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకోండి మొత్తము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇందులో నేను తగినంత పెరుగు వేసుకుంటున్నానండి. నాకు రైస్కి సరిపడంత పెరుగు వేసుకుంటున్నాను. ఇలా 10-15 మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం పీస్కి మొత్తం మసాలా పట్టేలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను కదా, ఆ వేడి ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసి మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇందులోనే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. నేను కొత్తిమీర పుదీనా మిక్స్ చేశాను కదండి, అందులో సాల్ట్ వేసుకున్నాను. రైస్లో కూడా వేసుకుంటాను కాబట్టి ఇందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు చూసి వేసుకోండి. ఎక్కువైతే తినలేము కాబట్టి కొంచెం తక్కువైనా కానీ పర్లేదు. మీరు చూసి వేసుకోండి, తర్వాతకి మనం కలుపుకోవచ్చు. చూసి వేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నానండి. నాకు ఆయిల్ కొంచెం సరిపోలేదు, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ అయ్యాక ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. నేను బియ్యానికి ఎసరు పెట్టుకుంటానండి. పొయ్యి మీద ఎసరు పెట్టుకున్నాను. అందులోకి బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, జాపత్రి, బిర్యానీ మసాలాలు అన్నీ స్టారు అన్నీ వేసుకుంటున్నానండి. బిర్యానీ మసాలాను వేసుకుంటున్నాను. వేసుకొని ఎసరు వచ్చేలోపు అందులో రైస్ వేసుకుంటున్నాను. ఎసరు రాగానే రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసుకుంటున్నానండి. రైస్ వేసుకున్న తర్వాత ఇందులో
సాల్ట్ వేసుకుంటున్నానండి, తగినంత సాల్ట్ వేసుకోండి. చికెన్లో వేసుకున్నాము, కొత్తిమీర పుదీనాలో మిక్స్ చేసుకున్నప్పుడు అప్పుడు వేసుకున్నాము కదా, ఇందులో చూసి వేసుకోండి. ఇంకో పొయ్యి మీద నేను చికెన్ ఉడికిస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 minutes ఉడికించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నానండి. ఇక్కడ రైస్ అవుతుంది, అక్కడ చికెన్ కూడా ఒక 50% ఉడికించుకుంటున్నాను. చికెన్ అవుతుందండి 50 minutes, 50% ఉడికేసింది. నేను లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నానండి చికెన్ని. రైస్ వంపేసి, రైస్లో ఉన్న వాటర్ని వంపేసానండి. ఇప్పుడు అయిపోయిందండి, చికెన్ కూడా ఆల్మోస్ట్ కొంచెం 50% ఉడికేసింది. ఇప్పుడు నేను ఇందులోకి రైస్ కూడా 80% ఉడికిందండి, 70-80% ఉడికింది. ఇందులో వేసేసుకుంటున్నానండి. చికెన్ కూడా 50% ఉడికింది కాబట్టి నేను ఒక 70-80% ఉడికించుకున్నాను. ఆ రైస్ని అందులో వేసేసుకుంటున్నానండి. రైస్ని వేసేసుకున్న తర్వాతకి ఇందులో నేను కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్ జ్యూస్ వేసేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కలిపేసి వేసేసుకున్నానండి. వేసేసుకుని గోధుమ పిండితో ఇలా రౌండ్గా ఇలా పెట్టుకొనేసి ఒక 1 hour లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇట్లా రౌండ్గా ఆవిరి బయటికి రాకుండా ఇలా ఉడికించుకుంటే త్వరగా ఉడుకుతుంది. పీస్ మొత్తం మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది కాబట్టి నేను ఒక 1/2 hour ఉడికించుకున్నానండి లో ఫ్లేమ్లో పెట్టేసి. 1/2 hour వరకు ఉడికేస్తుంది. నేను తీస్తున్నా, ఇప్పుడు 1/2 hour అయింది. మొత్తం ఫుల్ వీడియో పెట్టట్లేదండి, లాంగ్ అవుతుందని. అందుకు నేను కావాల్సిందంతానే పెడుతున్నాను. అయిపోయిందండి, చూస్తున్నారుగా ఉడికేసింది. చూసారు కదండి పొడిగా ఎంత బాగుందో. జ్యూసీగా చికెన్ ఉడికేసిందండి. చికెన్ అంతే అండి. ఇప్పుడు మా హస్బెండ్, మా పాప టేస్ట్ చూసి చెప్తారు. అంతే కదండి, చాలా ఈజీగా ఉంది, మీరు ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.